ఒక 2-3 ఏళ్ల నుంచి కూడా. మనకి బెంగాల్ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ అండి నవీన్ లైవ్లో ఉన్నారు, బెంగాల్ నుంచి మాట్లాడతారు. నవీన్, కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది కదా, నవీన్ వినిపిస్తుందా? నవీన్ రైట్, నవీన్ కనెక్ట్ అయ్యే లోపల బెంగాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. బెంగాల్లో అంటే మీరు ఇన్ని చెప్తున్నా కూడా బెంగాల్ అస్మిత అనేదే అక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ప్రైడ్ ఆఫ్ బెంగాల్ అనే దాని మీద ఆడుతుంది. ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, మరి గోవాలో ఆవిడ కంటెస్ట్ చేసింది, గుజరాత్లో కంటెస్ట్ చేసింది, పంజాబ్కి వెళ్ళారు, మరి బెంగాల్ అస్మిత అక్కడ పనిచేయదుగా? గోవా అస్మిత లేకపోతే ఇంకో చోట గుజరాత్ అస్మిత అండ్ పంజాబ్ అస్మిత పనిచేయాలి కదా. అక్కడికి వచ్చేప్పటికి మాత్రం బెంగాల్ అస్మిత వస్తుందా? వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు రాదా ఆవిడకి? అదే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇందాక ముస్లిం లీగ్ తను మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ అక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ డిప్లాయ్ చేసిన టీమ్గా మాట్లాడడం జరిగింది. నేను గతంలో మమతా బెనర్జీ గారు ఇదే ఓవైసీ అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు బీజేపీకి బీ టీం అని మాట్లాడడం జరిగింది. అలాగే బీజేపీకి నువ్వు అమ్మడిపోయావని మాట్లాడితే ఇదే ఓవైసీ ఆమెకు కౌంటర్ ఇవ్వడం నాకు బాగా గుర్తు. అంటే ఓవైసీ గారు ఏమన్నారంటే, ఓవైసీని కొనేవాళ్ళు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అన్నట్టుగా ఆయన మాట్లాడడం కనపడింది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఓవైసీ గారు ప్రతిసారి వెళ్ళడం, అక్కడ పోటీ చేయడం, అది పరంపర ఒక సైడ్ కొనసాగుతుంది. కానీ అక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉందా? ఇప్పుడు ఓవైసీ వెళ్ళడం వల్ల ఏమైనా ముస్లిం ఓట్లు మమతాను కాదని ఆయన చేజిక్కున్న స్థాయిలో ఏమో ఆయనకు ఓట్ బ్యాంక్ లేదు అక్కడ. అంటే నేనేమంటానంటే, ఏదో ఇప్పుడు బీజేపీ డిప్లాయ్ చేసిందా లేకుంటే ఇంకొక డిప్లాయ్ చేసినారా, బీ టీమా సి టీమా, ఈ ఆరోపణలు మనం గత 2-3 ఎన్నికల నుంచి కూడా వరుసగా చూస్తున్నాం. అయినప్పటికీ ఆమెను పెద్దగా ఢీకొట్టి ఆమెను ఇంపాక్ట్ చేసినటువంటి ప్రభావం లేదు. కాకపోతే ఏంటంటే, బీజేపీ కొంత సంస్థాగతంగా బలపడి అక్కడ కమ్యూనిస్టులు ఏమైపోయినారు, మనకు 2011 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తిరోగమనం స్టార్ట్ అయింది. సో అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా ఎవరు కొల్లగొట్టారు? ఎక్కువ శాతం మమతా బెనర్జీ కొల్లగొట్టడంతో అక్కడ కొంత రాజకీయం ఆమె చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు మరీ ముఖ్యంగా చూస్తే మీరు నిన్ననో మొన్ననో బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఒక ఎంపీ ఏదో మాట్లాడడం జరిగింది. అంటే ఈ చొరబాటుదారుల అంశం కూడా, అంటే ఈరోజు మమతా బెనర్జీ యొక్క గ్రాఫ్ కూడా పెరుగుతుందా, లేకపోతే ఆమె మాట్లాడిన మాటలను దేశం ఏ రకంగా తీసుకెళ్తుంది అనేది కూడా మనకు కొన్ని గంటలు నవీన్ లైవ్ లో జాయిన్ అయ్యారండి వెస్ట్ బెంగాల్ నుంచి. ఇప్పుడు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్. నవీన్, కౌంటింగ్ ప్రక్రియ మొదలై ఉంటుంది ఈ పార్టీకి. వెస్ట్ బెంగాల్లో ఎలాంటి వాతావరణం ఉంది? ప్రస్తుతానికి అయితే కొంత ప్రశాంతంగానే కొనసాగుతుంది. వచ్చేప్పటికైతే ఆ పోస్టల్ బ్యాలెట్ టెక్నింగ్ అనేది కూడా ప్రారంభమైంది. అందులో టీఎంసీ ముందంజలో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం నేను ఆ కోల్కతాలోని భవానీపూర్ కాన్స్టిట్యున్సీ దగ్గర ఉన్నాను. ఇక్కడ కొంత ఈ కాన్స్టిట్యున్సీ కాబట్టి పెద్ద ఎత్తున ఆ టీఎంసీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం దగ్గర లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. పోలీసులు వారిని ఎందుకంటే మొదటి నుంచి కూడా మమతా బెనర్జీ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే బెంగాల్ ప్రజలందరూ కూడా తమ వైపు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈవీఎం లో ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా గతంలోనే కామెంట్స్ కూడా చేయడం జరిగింది. నిన్న రాత్రి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇటు కౌంటింగ్ ఏజెంట్స్ తో పాటు టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున భవానీపూర్ కౌంటింగ్ ప్రాంతానికి కూడా చేర్పడం జరిగింది. ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి పూర్తి స్థాయిలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎవరిని లోపల కూడా అనుమతించినటువంటి ఆ సిచ్యువేషన్ వెళ్తుంది. దాదాపు 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అంటే లోపల కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి దాదాపు 200 మీటర్ల దూరం వరకు భారీగా కట్టుదిట్టమైనటువంటి ఆ భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరోవైపు టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడ అంటే దాని ఆపోజిట్ ఎగ్జాక్ట్ గా ఏదైతే ఆ కౌంటింగ్ సెంటర్ ఆపోజిట్ లోనే వారందరూ కూడా ఇక్కడ నినాదాలు కూడా చేసుకునేటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వారందరూ కూడా ఖచ్చితంగా టీఎంసీ ఆ గెలవబోతుంది, ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారం తీసుకోబోతుంది. బీజేపీ ఎన్ని ఇబ్బందులు పెట్టా, ఎన్ని ట్యాంపరింగ్ చేసినా కూడా ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ ఎన్ని లీడ్స్ ప్రకారం ఆ టీఎంసీ మాత్రమే ఆ ముందంజలో ఉన్నట్టు కూడా మనకి ఆ క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం 294 ఆ కాన్స్టిట్యున్సీస్ లో 213 నియోజకవర్గాలు కొంత ఈ యొక్క కౌంటింగ్ అనేది కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి ఆ భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేస్తూ కూడా మాత్రం పూర్తి స్థాయిలో ఆ కేంద్ర వర్గాలతో పాటు రాష్ట్ర వర్గాలకు చెందిన ఆ బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కానీ టీఎంసీ నవీన్ ఒక్క విషయం, ఇప్పుడు మమతా బెనర్జీ గారు నిన్న ఆరోపణ చేశారు కౌంటింగ్ కేంద్రాల్లో ఏదో మతలబు జరుగుతోంది.
అలాంటి వాతావరణం మీకు అక్కడ కనిపించింది? ఎందుకంటే మీరు గ్రౌండ్లో ఉన్నారు, బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి మీకు దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా. అంటే ఆ టీఎంసీ ఆరోపణల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే కౌంటింగ్ కేంద్రం లోపల కొన్ని ప్రాంతాల్లో అంటే ఉదయం కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేస్తారని చెప్పేసి ఆ సీసీ కెమెరాల సంబంధించినటువంటి విజువల్ కూడా టీఎంసీ పార్టీ సోషల్ మీడియాలో కూడా కొంత వైరల్ చేయడం జరిగింది. అందులో కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలని దాదాపు 10 నిమిషాల పాటు నిలిపివేశారు. ఎందుకు నిలిపివేశారని చెప్పేసి టీఎంసీ కార్యకర్తలతో పాటు మమతా బెనర్జీ కూడా ఈరోజు ఉదయం ఎన్నికల అధికారులకు కలవడం జరిగింది. కాబట్టి ఎన్నికల అధికారులకు దానికి సంబంధించినటువంటి ఆ వివరణ కూడా మరి కొద్దిసేపట్లో ఇస్తామని చెప్పేసి మమతా బెనర్జీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొంత సద్దుమణినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏ ఒక్క ఓటర్ కూడా తాము ఎవరికి ఓటేస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే కొంత ప్యానిక్, కొంత భయంతో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా గ్రౌండ్ రియాలిటీలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అనేక మంది ఓటర్లను కూడా అడిగి తెలుసుకున్నాను. అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఏంటి సిచ్యువేషన్, ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి అడిగి తెలుసుకున్నప్పటికీ ఎవరు కూడా ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. కానీ మేము ఓటు వేసాం కానీ ఎవరు వేసామని చెప్పలేము. మాపై దాడులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఓటేసామని చెప్తే బీజేపీ దాడి చేస్తుంది, బీజేపీ పై చెప్తే టీఎంసీ దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. కాబట్టి మేము అభివృద్ధి ఎవరైతే చేస్తారో, ఎవరిపైన మాకు నమ్మకం ఉందో వారికి మేము ఓట్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఓటర్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా ఏ పార్టీ గెలవబోతుందని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం టీఎంసీకి ఎక్కువ హవా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒకసారి బషీర్ గారి దగ్గరికి వెళ్దాం. బషీర్ గారు, సో బెంగాల్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందించారు. సో ఆ అభియోగాలు, ఆవిడ మోపిన అభియోగాలు, ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అందరికీ లెటర్లు రాసింది, అన్ని పార్టీలు అక్నాలెడ్జ్ చేసినాయి వాళ్ళ మెయిల్స్లో. ఏమని, ఇట్లా కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఆఫ్ చేస్తారు, అది ఒక సంప్రదాయం. ఇవాళ కొత్తగా వీళ్ళు వచ్చి కనుక్కుందేం కాదు, వీళ్ళేం ఐన్స్టీన్ కాదు, ఆర్కిమిడిస్ కాదు, బీజేపీ వాళ్ళు. సో ఎలక్షన్ కమిషన్ ఎప్పటి నుంచో చేస్తూ వస్తుంది. ఎలక్షన్ ప్రక్రియలో పరిపూర్ణంగా పాల్గొన్న వాళ్ళకి దీని మీద అవగాహన ఉంది. ఆవిడ దాన్ని ఏదో రచ్చ చేయాలని చూస్తుంది. అంటే షీ వాంట్స్ టు కీప్ హర్సెల్ఫ్ లైవ్. నేను ఏదో ఆందోళన చేస్తున్నాను అంటే న్యాయం నా వైపు లేదు, అవతల బీజేపీ దుర్మార్గాలు చేస్తుంది. వాస్తవంగా ఈసీ ఏర్పాటు చేసిన ఒక సంప్రదాయాన్ని క్వశ్చన్ చేయడానికి మీరు సీనియర్ న్యాయవాది, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా నిన్న చెప్పింది, అమ్మ మీరు తాపకి ఇట్లాగా అల్లరి చేయమాకండి, ఇది ఒక సంప్రదాయం. వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టుకుంటారా, ఎవరిని పెట్టుకుంటారా, వాళ్ళ ప్రక్రియ నడిపిస్తున్నారు, దాంట్లో మీకున్న ఎలక్షన్ కమిషన్కు ఉన్న విచక్షణ అధికారాలను మీరు ఎవరు క్వశ్చన్ చేయడానికి వెళ్ళలేదని చెప్పింది. అయినా కూడా ఆవిడ ఆపట్లేదు. ఎందుకంత వై షీ ఈజ్ సో వరీడ్ అండి? వై షీజ్ సో మచ్ వరీడ్ అంటే ఆ ఒక్కతే కాదు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవర్తన మీద ప్రతి ఒక్కళ్ళు కూడా వర్రీడ్. ఎందుకంటే మీరు చూడండి, రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద స్పష్టంగా సాక్ష్యాధారాలతో బయట పెడితే దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎలాంటి వివరణ ఇవ్వడం కానివ్వండి, స్పష్టత ఇవ్వడం కానివ్వండి, నిష్పక్షపాతంగా ఇది మీరు చెప్పింది రాంగ్, ఇది రైట్ అని చెప్పేసి ఒక ప్రకటన చేయడం కానివ్వండి, వివరణ ఇవ్వడం జరగలేదు. అలానే సాయంత్రం 5 తర్వాత ఓటింగ్ జరిగింది. సడన్ గా ఒక 30-40 లక్షల మంది ఓట్లు వేశారు, వాళ్ళ ఫోటోలు విడుదల చేయండి అంటే ఆ ఫోటోలు మేము విడుదల చేయమని చెప్పి ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దాన్ని తిరస్కరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మమతా బెనర్జీ గారు అడిగారు, మమతా బెనర్జీ గారు సీసీ క్యామ్స్ పెట్టండి అని అడిగారు. పెట్టడంలో తప్పేంటి? నిష్పక్షపాతంగా జరుగుతుంది, పారదర్శకంగా జరుగుతుంది అని చెప్పేసి ప్రజలందరికీ ఆమెకు కూడా అర్థం అవుతుంది. దాన్ని మేము పెట్టమని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టులో, హైకోర్టులో జరిగే ప్రతి విచారణని పారదర్శకంగా ప్రతి వాళ్ళు కూడా ఆన్లైన్ లో చూడొచ్చు. తప్పే ఉంది, ఎందుకు పెట్టలేదు? పెట్టము అని చెప్పేసి వీళ్ళు ఎందుకు తిరస్కరించారు? ఒక ప్రధానంగా ఒక అభ్యర్థి, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ మీద మాకు అనుమానంగా ఉంది, నిష్పక్షపాతంగా లేరు అని చెప్పి ఆరోపణలు చేసినప్పుడు మీరు నిష్పక్షపాతంగా ఉన్నామని చెప్పి మీరు సీసీ క్యామ్స్ పెట్టాల్సింది పోయి దీన్ని తిరస్కరించడానికి ముస్లిం లీగ్ పార్టీ కదా ఖండిస్తారు. పొద్దున ఆ పోలింగ్ బూతుల్లో ఓటేసిన వాళ్ళ మీద దాడులు జరిగితే అప్పుడు బషీర్ అహ్మద్ గారు వెళ్ళి వాళ్ళని రక్షిస్తారా? పోలింగ్ బూతుల మీద ఓట్లు వేశారు,
ఓట్లు ఎవరికి వేశారు అనేది తెలియదు కదా, ఓట్లు వేసింది కనపడుతుంది 2021 ఒక్కసారి గతంలోకి వెళ్ళండి బషీర్ గారు. 2021లో ఎలాంటి దాడులు జరిగినాయి మీకు తెలుసు. మీరు యూఆర్ డెమోక్రటిక్ అప్రోచ్తో మాట్లాడే వ్యక్తి, మిమ్మల్ని కాదంట్లా. అయినా కూడా మీరు ఆమె చేస్తున్న మొండి వాదన ఎందుకు సమర్థిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆమె చేసేది మొండి వాదన ఆమె కాదు చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొండి వాదనలు చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన ప్రతిపక్ష నేత, లోక్సభలో ఉన్నటువంటి నేత రాహుల్ గాంధీ చెప్పిన వాదనని కూడా దీనిలో పరిగణలోకి తీసుకోకుండా ఆయన మొండితనంగా బిహేవ్ చేస్తూ ఈ రోజు ఎన్నికల కమిషనర్ మీద ఏ వ్యక్తికి కూడా నమ్మకం లేని పరిస్థితిని ఆయన కల్పించాడు. అదేవిధంగా ఈ రోజు సుప్రీంకోర్టులు, హైకోర్టులు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి వంతపాడుతున్నాయని చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. నిష్పక్షపాతంగా జడ్జెస్ కూడా లేరు. ఇప్పుడు చూడండి, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక మహిళా జడ్జి ఏం చెప్పింది, అమ్మా నువ్వు రాబాగమ్మా, నీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి కేజ్రీవాల్ చెప్తే నేనే నీ కేసును విచారిస్తాను అంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇంతకన్నా జ్యుడిషియరీ అంశాల జోలికి నేను పోనండి. జ్యుడిషియరీ అంశాల జోలికి నేను పోను, ఎందుకంటే దాంట్లో బోళ్ళంత తార్కికత ఉంటుంది. మీకు తెలుసు, మీరు న్యాయకోవిదులు కాబట్టి మీరు తెలుసు. నేను దాని జోలికి పోను. అవి ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఒకసారి షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. షేక్ బాజీ గారు, సో ట్రెండ్స్ చూస్తున్నామండి. బెంగాల్లో పోటాపోటీగా ఉంది. పోస్టల్ బ్యాలెట్ టీఎంసీ 90, బీజేపీ 91, అండ్ మీరు అస్సాంలో ఇంప్రూవ్ అయ్యారు. ఇండియా 62 అంటే మీరు 9 దాకా వచ్చారు. ఇటు డిఎంకే 70, ఏఐడిఎంకే 7, టీవీకి ఏఐడిఎంకే సోదిలో లేకుండా కనిపిస్తుంది. అంటే ఏదో పోస్టల్ బ్యాలెట్. కేరళ అయితే మీరు స్పష్టంగా యూడిఎఫ్, అంటే ఎల్డిఎఫ్ ఏం తక్కువ లేదు, 61 కనిపిస్తుంది, యూడిఎఫ్ 70. ఆశ్చర్యంగా బీజేపీ 5 స్థానాల్లో. మరి అది పోస్టల్ బ్యాలెట్ బట్టి మనం భావించాలి. వాళ్ళు అక్కడ పెరగటం, వాళ్ళ పర్సంటేజ్ పెరగటం అనేది ఏదో అక్కడ మార్పులు జరుగుతున్నాయి. ఎలా ఓవరాల్గా చూస్తున్నారు ఈ పిక్చర్ని మీరు? ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది దాదాపు క్లోజ్ అయినట్టుందండి. మెయిన్ అయితే ఈవీఎంస్ కౌంటింగ్ స్టార్ట్ అయినట్టుంది. ట్రెండ్ చూస్తుంటే అలా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే ఏదైతే మరి ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క ట్రెండ్ ఏదైతే వచ్చినాయో, చాలా రకాల సంస్థలు చూపించినాయో, ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ కూడా అదే పందాలో ఉన్నాయి. ఏదైతే ఇక్కడ ఇప్పుడు టీఎంసీ మళ్ళీ పెరిగింది, దాని 105కి వెళ్ళింది బెంగాల్లో. అట్లాగే మరి తమిళనాడులో కూడా మరి డిఎంకే మరి అత్యధిక స్థాయిలో ఉంది. టీవీకే వచ్చేసి 11 స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తా ఉంది. ఓవరాల్ గా ఏంటంటే ఈ ఏదైతే ముందుగా అనుకున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగానే ట్రెండ్స్ వస్తున్నాయండి. అట్లా కేరళలో కూడా మరి యూడిఎఫ్ ముందంజలో ఉంది. కాబట్టి ఏంటంటే నా అంచనా ప్రకారంగా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ కి అనుకూలంగానే ఉంటాయి. కేరళలో యూడిఎఫ్ విజయకేతనం ఎగరవేస్తుంది ఖచ్చితంగా. అట్లాగే డిఎంకే తిరుగులేని శక్తిగా మళ్ళీ స్టాలిన్ అధికారాన్ని చేర్చుకునే అవకాశం